పొద్దున్న లేచి మళ్ళీ కరెక్ట్గా యుద్ధం మీద మోగించాక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఆ పద్ధతిలో జరుగుతుంది. సాయంత్రం పూట ఏం చేస్తారు, అక్కడ ఇక్కడ వాళ్ళ సైన్యాధిపతులను కమాండర్లను కూర్చోబెట్టుకొని సమీక్ష చేస్తారు. ఎంతమంది మనకు నష్టమైన దగ్గర పెట్టాలి వ్యూహం మాట్లాడినా మంచి తెలియదు. ఆ రోజు యుద్ధ విరామ సమయంలో శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. చాలా బాగానే కొట్లాడుతున్నాం కానీ రావణాసురుడు సైన్యం పెద్ద వాళ్ళు రాక్షసులు చాలా దొడ్డుగా పొడుగుగా ఎత్తుకుంటుంది. మన ఎంత మానవ సైన్యం అయిపోయింది. ఒక్కొక్క రాక్షసు వస్తే 20 వారాలు చచ్చిపోతున్నారు. నువ్వు ఏదైనా చేసి నువ్వు భగవంతుడు కలుగుతావు కాబట్టి నువ్వు ఉపయోగించి చేస్తాను గెలవాలి సార్, లేకపోతే అధర్మం చేయడం ధర్మం గెలవాలి. ఏం చేయాలంటే ఏదైనా చేయమంటే ఆయన అంటాడు. నా దగ్గర ఒకటి ఉంటుంది మంచిదే రామబాణం అని, అది తీసేస్తే దానికి ఎదుర్కొన్నాడు మొత్తం కథం అయిపోతాడు. అది సృష్టి నియమానికి విరుద్ధం అంటే నువ్వు భగవంతుని వెంటనే చదువుకో, ఈడ మాత్రం గెలవాలి అని చెప్తే మంచిదని తెల్లారి